హలో గైస్, నా పేరు శ్రావణి. మీరు చూస్తున్నారు తెలుగు టాప్ 10. ఈ వీడియోలో పిక్సెల్మేటర్ ప్రో యాప్ గురించి చెప్తాను. ఇది పిక్సెల్మేటర్ ప్రో. ఇది యాక్చువల్లీ ఒక కంపెనీ అండి. అయితే యాపిల్ వాళ్ళు రీసెంట్ గా పర్చేస్ చేశారు ఈ యాప్ ని. అడోబ్ ఫోటోషాప్ కి కాంపిటేటివ్ గా. అడోబ్ ఫోటోషాప్ అయితే మీరు మంత్లీ పే చేయాలి కదా. ఈ పిక్సెల్మేటర్ ప్రో యాప్ మంత్లీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి పే చేస్తే చాలు, లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు. ఈ యాప్ కాస్ట్ విషయానికి వస్తే కాస్ట్ వచ్చి చాలా రీజనబుల్ గా ఉంటుంది. ఈ యాప్ మీరు ఒకసారి కొంటే లైఫ్ టైం అప్డేట్స్ తో పాటు ఎప్పటికీ ఉపయోగించుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చి 4000 రూపీస్ ఉంది. ఇది చూడడానికి ఎలిగెంట్ లుక్ ఉంది. ఇది ఒక పవర్ఫుల్ ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్. ఈ పిక్సెల్మేటర్ ప్రో యాప్ ని యూజ్ చేసి మనం థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చండి. అండ్ లోగోస్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అలానే ఫొటోస్ ని ఎడిట్ చేయొచ్చు. అండ్ ఈ యాప్ ని యూజ్ చేసి పోస్టర్స్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ యాప్ లో ఫ్యామిలీ షేరింగ్ కూడా ఉంది. ఈ యాప్ ని మీరు ఒకసారి కొన్న తర్వాత ఫ్యామిలీలో 6 మెంబర్స్ వరకు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ యాప్ లో 7 days ట్రయల్ వర్షన్ కూడా ఉంది. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఈ ట్రయల్ వర్షన్లో యాప్ యొక్క అన్ని ఫీచర్ని యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇనిషియల్గా పర్చేజ్ చేయకుండా ట్రయల్ వర్షన్ అయితే యూజ్ చేసి చూడండి. ఈ యాప్ ట్రయల్ వర్షన్ ఎలా ఇన్స్టాల్ చేయాలంటే పిక్సెల్మేటర్ ప్రో అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ట్రై ఇట్ ఫ్రీ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ పిక్సెల్మేటర్ ప్రో యాప్ యూజ్ చేయడానికి ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్ కానీ ప్రొఫెషనల్ ఫోటో ఎడిటర్ కానీ కావాల్సిన అవసరం లేదు. నాకు కూడా ఫోటోగ్రఫీ గురించి అంతగా ఏమీ తెలియదండి. అయినా ఈ యాప్ యూజ్ చేయడం చాలా ఈజీగా అనిపించింది. ఇప్పుడు నేను పిక్సెల్మేటర్ ప్రో యాప్ ఓపెన్ చేసి దాని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ ఏ న్యూ డాక్యుమెంట్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే పిక్సెల్మేటర్ ప్రో ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. రైట్ సైడ్ ఆఫ్ ద ఇంటర్ఫేస్ చూస్తే ప్రీసెట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఫోటో, వెబ్ ఎక్సెట్రా. ఇక్కడ మీరు కస్టమ్ కావాల్సిన సైజ్ కూడా ఇవ్వచ్చు. రెజల్యూషన్ కూడా టైప్ చేసుకోవచ్చు. కలర్ డెప్త్ కూడా ఇవ్వచ్చు. అలాగే మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ డిఫరెంట్ టెంప్లెట్స్ కూడా ఉన్నాయి. సోషల్ మీడియా, లోగో ఎక్సెట్రా. మీకు కావాల్సిన టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుని క్రియేట్ అని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. దీంట్లో రైట్ సైడ్ ఆఫ్ ద స్క్రీన్ చూస్తే డిఫరెంట్ టూల్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఏ టూల్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో సెలెక్షన్ టూల్స్ వచ్చి నెక్స్ట్ సెలెక్షన్ టూల్ అని, ఫ్రీ సెలెక్షన్ టూల్ అని, క్విక్ సెలెక్షన్ టూల్ అని ఉన్నాయి. ఈ స్క్రీన్ పైన చూస్తే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని, ఇమేజ్ సైజ్ అని, మీకు కావాల్సిన ఫోటో ఏదైనా నచ్చితే షేర్ చేసుకోవడానికి కలర్ పిక్కర్ అని, డాక్యుమెంట్ కలర్ అని, ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద స్క్రీన్ చూస్తే లేయర్ అని ఉంటుంది. మీకు అక్కర్లేదనుకుంటే హైడ్ చేసుకోవచ్చు. కావాలని అనుకుంటే షో లేయర్ అని పెట్టుకోవచ్చు. మీరు ఇంకో లేయర్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్లస్ బటన్ ఉంది. దీన్ని క్లిక్ చేస్తే లేయర్ యాడ్ అవుతుంది. ఇలా జూమ్ ఇన్ చేసుకోవచ్చు, జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఇది ఫోటోషాప్ కన్నా ఈజీగా ఎడిట్ చేసే సాఫ్ట్వేరు. ఇంకా దీంట్లో ఫీచర్స్ విషయానికి వస్తే లేయర్ బేస్డ్ ఎడిటింగ్, ఏఐ టూల్స్, ఇమేజ్ ఎడిటింగ్ టూల్స్, గ్రాఫిక్ డిజైన్, ప్రీసెట్స్ అండ్ టెంప్లెట్స్. దీంట్లో డ్రాబ్యాక్స్ వచ్చి మీరు థంబ్నెయిల్స్ డిజైన్ చేసేటప్పుడు దీంట్లో తెలుగు టెక్స్ట్ ఇంక్లూడ్ చేస్తారు కదా, దానికైతే లిమిటేషన్ ఉందండి. దీంట్లో ఇంగ్లీష్ ఫాంట్స్కి ఎటువంటి లిమిటేషన్ లేదు. ఇందులో ఉన్న ఇంకో డ్రాబ్యాక్ వచ్చి ఇది విండోస్లో లేదండి. ఈ పిక్సెల్మేటర్ ప్రో అనేది మ్యాక్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫోటో ఎడిటింగ్ టూల్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.